హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలానే మీరందరూ కూడా చాలా బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగనే ఎండలకి ఎక్కడికి వెళ్ళొద్దని కూడా కోరుకుంటున్నాను. మీకైతే చెప్తున్నా కానీ నేనైతే ఎండలోనే తిరుగుతున్నానండి బాగా. సరే, మరి తప్పదు కదా. ఈ సంవత్సరం అయితే నిజంగా అండి అందరూ కూడా ఒడుగులు అంటే ఉపనయనాలు బాగా చేస్తున్నారండి. మా ఫ్యామిలీస్ అందరిలో కూడా అన్నిటికైతే వెళ్ళాలి, తప్పదు అనమాట. అయితే ఈ అకేషను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు. 4 రోజుల అకేషన్ ఉంటుంది. అలానే ఒక్కరోజు అందరు చుట్టాలందరినీ పిలుచుకొని ఒక్క రోజులు అనమాట. 4 రోజుల్లో చేసేది మొత్తం కూడా ఒక రోజులోనే కంప్లీట్ చేసే అలా కూడా ఉంటుంది. అయితే మా వాళ్ళు ఇది 4 రోజులు ఉపనయనమని నాకు కూడా తెలియదండి. అంటే వీళ్ళు చెప్పినప్పుడు కూడా మనకి 4 రోజులని చెప్పలేదన్నమాట. అంటే మనం ఒక్కరోజే చేస్తున్నారు, ఇలా కూడా చేయవచ్చు, ఇలా చేస్తున్నారు అనుకున్నాను. నిన్న 4వ తారీఖు వెళ్ళవలసిన ఇది ఫంక్షన్ అండి. తాటికొండాల వాళ్ళ ఇంట్లో అనమాట. మా అత్తయ్య వాళ్ళ ఇంటి పేరు తాటికొండాల వారు. వాళ్ళ ఇంట్లో అనమాట. వాళ్ళ బాబు కొడుకుది ఒడుగు అనమాట, అంటే ఉపనయనం అనమాట. ఇంకా వెళ్ళవలసి ఉండి నిన్న మిస్ అయినాను. నిన్న ఎందుకో కొంచెం ఇంట్లో పనుల వల్ల అప్పటికే 12:30 అయిందండి నాకు ఇంట్లో పనులన్నీ అయ్యేసరికి. మనం ఇప్పుడు వెళ్తే బాగుండదు, ఫంక్షన్ అంతా అయిపోతుంది అని చెప్పి నిన్నైతే నేను వెళ్ళలేకపోయి కొంచెం అయితే డిసప్పాయింట్ అయ్యాననే చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపుగా మ్యాక్సిమం అయితే ఎక్కువ ఫంక్షన్లకు అయితే అటెండ్ అవుతూనే ఉంటానండి నేను. ఇంకా ఏదైనా వీలు పడకపోతేనే అటెండ్ అవ్వలేకపోయాను అనమాట. అది దగ్గర అనమాట, ఎంతో దూరం కూడా వెళ్ళి వస్తున్నాం మనము. అలాంటిది మనకి దాదాపుగా ఒక 10 కిలోమీటర్లు అంతే, 10-15 కిలోమీటర్ లోపు ఉన్న ఊరికి వెళ్ళలేకపోయినానని చెప్పి కొంచెం అయితే ఫీల్ అయ్యా అండి. ఫీల్ అయ్యి ఉన్నదాన్ని ఉండక ఏం చేశానంటే, ఏదైనా మన మంచికే అనుకోవాలండి ప్రతిదీ కూడా. మా ఆడపడుచు కూతురికి ఏమీ తోచక ఈవినింగ్ ఫోన్ చేశాను. అమ్మ, మీరు నిన్న ఇవాళ ఈరోజు ఫంక్షన్కి వెళ్ళారా, ఎలా జరిగింది ఏంటి అని చెప్పి కనుక్కుందాము అని చెప్పి చేసేటప్పటికి తనేం చెప్పిందంటే, ఈరోజు మేము కూడా వెళ్ళలేదక్క, ఇది 4 రోజుల ఫంక్షను, రేపు వెళ్తున్నాము అని చెప్పిందండి. అబ్బా, నాకైతే నా ఆనందానికి అవధులు లేవన్నమాట. అంటే నేను మిస్ అయినాను అని చెప్పి ఎంత ఫీల్ అవుతున్నానో, ఈరోజు రేపు మనం వెళ్తున్నామక్క అని తను చెప్పేటప్పటికి నాకైతే ఆనందం మామూలుగా లేదనమాట. ఇంకా అమ్మయ్య, ఫంక్షన్కి రావచ్చు, మంచిగా అందరినీ చూడొచ్చు, పలకరించవచ్చు అని చెప్పి ఇలా వచ్చేసామన్నమాట. ఫంక్షన్ అయితే గ్రాండ్గా జరిగిందటండి. అయితే అత్తయ్య అన్నదనమాట, నిన్న వచ్చినట్టయితే చుట్టాలందరూ కూడా అందరూ కలిసేవాళ్ళు. సరేలే, నిన్న వీలు పడలేదన్నావు కదా, ఈరోజు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి మంచిగా రిసీవ్ చేసుకున్నారండి. అంతకంటే కావాల్సింది ఏముందండి మనకి. అదనమాట జరిగింది. ఈ ఫంక్షన్కి కూడా అటెండ్ అయ్యామండి. ఎండలు ఎక్కువగా ఉన్నా కానీ చుట్టాలు ఫంక్షన్ పెట్టుకున్నారంటే కంపల్సరిగా అటెండ్ అవ్వాల్సిందే అనమాట. చుట్టాలను కలిసి పలకరించుకుంటాం చూశారు, ఆ ఆనందం ముందు ఏది సరిపోదండి. అంత అనమాట, అంత చుట్టాలతోటి అంత మనకి ఆప్యాయత అనేది ఉంటుందన్నమాట. చెప్పా కదండి, మనసుకి చుట్టాలకి దగ్గరగా వెళ్ళి మనం వాళ్ళని పలకరించి వాళ్ళతోటి 1 గంట 2 గంటలు ఉండండి. ఆ ఆత్మీయత అనురాగాల ముందు ఇంక ఏవి పనికిరావని మీ అందరికీ కూడా అనిపిస్తుందండి. అందరూ కూడా నాలాగనే మీరు కూడా ఆలోచిస్తారు అని చెప్పి నేనైతే అనుకుంటూ ఉంటాను. అందుకోసం నేను నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ అన్నీ పెట్టినప్పుడు మీరు బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. చిన్నతనంలో ఉపనయనం చేశారు, బాగా చదువుకొని పెద్ద చదువులు చదువుకొని మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశీర్వదించి అయితే వచ్చామండి. ఇది ఈ వ్లాగ్ అనమాట. అదీ కాక ఇందులో ఇంకొంచెం ముఖ్యమైన విషయాలు ఒక్కటి చెప్పాలండి. వీళ్ళ ఇంట్లో ఉన్న చెట్లు చూసేటప్పటికి నాకైతే భలే ఆనందం వేసింది. ఎందుకు అంటే అన్నీ ఇంపార్టెంట్ చెట్లు వేశారండి. కరివేపాకు, మామిడి చెట్లు, అలాగనే సపోటా చెట్లు, ఇంకా చింత చెట్లు, ఇలా మొత్తం అనమాట. నిమ్మకాయ, ఓ పెద్ద చెట్టు అండి నిమ్మకాయ చెట్టు అయితే. అంటే అన్నీ ఇంపార్టెంట్ చెట్లు వేసుకొని ఇంటి చుట్టూ కూడా పచ్చటి వాతావరణం పెట్టుకొని చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటున్న మా ఆదిత్య వాళ్ళ దంపతులు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి, నిండు నూరేళ్ళు అని చెప్పి మనసారా దీవిస్తున్నామండి. అంత సంతోషంగా అనిపించిందనమాట. అత్తయ్య కొడుకు అవుతాడు, అంటే వరుసకి మరిది అవుతాడు. కానీ వాళ్ళ అమ్మ నాన్న బాగా నాకు క్లోజ్ అండి. అత్తయ్య బాగా అనమాట క్లోజు. బంధం గురించి బలం గురించి పెద్దవాళ్ళం మనం చెబుతూ ఉంటే పిల్లలు చక్కగా ఫాలో అవుతూ ఉంటారు.